హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. సగ్గుబియ్యం ఫింగర్స్ను ప్రిపేర్ చేస్తున్నాను. మరి సగ్గుబియ్యం ఫింగర్స్ను ఈవినింగ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యం ఫింగర్స్కు కాంబినేషన్గా టమాటా కెచప్ను సర్వ్ చేసి పెట్టండి. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే అప్పటికప్పుడు వేడివేడిగా ప్రిపేర్ చేసి పెట్టండి. టమాటా కెచప్తో సర్వ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి ఈ సగ్గుబియ్యం ఫింగర్స్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా నేను 1/2 కిలో సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ వేసి 2 సార్లు సగ్గుబియ్యాన్ని బాగా కడగండి. ఇలా కడుగు పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ వేసి 4 గంటల పాటు నాననివ్వండి. 4 గంటల తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న ఆలూను వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోండి. మనం తీసుకున్న ఆలూను ఉండలు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆలూని ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం 4 గంటల పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోండి. అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి. ఆనియన్స్ను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ను వేసుకోండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు కారాన్నైనా వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి. లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ను కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సగ్గుబియ్యం ఫింగర్స్కు రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. మనం వేసుకున్న ఆలు సగ్గుబియ్యం రెండూ కూడా బాగా కలిసిపోయి మనకు ముద్దగా ప్రిపేర్ అయ్యేలా ఇలా చేత్తో మెత్తగా మనకు చపాతీ పిండిలాగా మెత్తగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. సగ్గుబియ్యం ఫింగర్స్కు ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత మనం సగ్గుబియ్యం అలాగే ఆలూను మెత్తగా కలుపుకొని ఇలా చేతిలోకి ఒక ముద్దను తీసుకొని 2 చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా చిన్న ఫింగర్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా సగ్గుబియ్యం ఫింగర్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం. మరి ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న సగ్గుబియ్యం ఫింగర్స్ను డీప్ ఫ్రై చేసుకోవాలి. సగ్గుబియ్యం ఫింగర్స్ను డీప్ ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ బాగా వేడి అయ్యాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న సగ్గుబియ్యం ఫింగర్స్ను ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫింగర్స్ను వేసుకోండి. ఫింగర్స్ ఒకటిపై ఒకటి వేయకుండా ఇలా దూరంగా వేసుకోండి. సగ్గుబియ్యం ఫింగర్స్ను ఇలా వేసిన వెంటనే కదపకుండా వేసి 1 నిమిషం పాటు అలాగే వదిలేసి కొద్దిసేపటికి ఫింగర్స్ మనకు ఇలా డీప్ ఫ్రై అయ్యి ఇలా పైకి తేలుతూ వస్తాయి. మరి ఇలా ఫ్రై అయిన సగ్గుబియ్యం ఫింగర్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. సగ్గుబియ్యం ఫింగర్స్ను ఇలా బాండీలో ఎన్ని సరిపడితే అన్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మరి సగ్గుబియ్యం ఫింగర్స్ మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా జాలిగరిటను తీసుకొని ఆయిల్ మొత్తం వంపేసి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుందాం. సగ్గుబియ్యం ఫింగర్స్ను ఇలా వేడిగా ఈవినింగ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోండి, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ప్రిపేర్ చేసుకోండి. మళ్ళీ ఇలా ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం ఫింగర్స్ను ఇలా వేడిగా ప్రిపేర్ చేసుకొని సగ్గుబియ్యం ఫింగర్స్కు కాంబినేషన్గా టమాటా కెచప్తో సర్వ్ చేసి పెట్టండి. ఇంట్లో పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి నేను ప్రిపేర్ చేసిన సగ్గుబియ్యం ఫింగర్స్ను మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.